ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, దయగల మా ప్రభా, మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం నుండి తండ్రి ప్రభా ఆరాధనలోను, తండ్రి ప్రభా బల్ల వర్తమానంలోను, బల్ల సమయంలోను, వ్యక్తిగత ఆరాధన సమయంలోను, సండే స్కూలు, మరి తండ్రి వంటశాల, తర్వాత తండ్రి ప్రభా భోజన సహవాసము, వీటన్నిటిలో మీరు మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, మీ దాసురాలు కుచల కుమారి తండ్రి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66వ సంవత్సరంలోనికి ప్రవేశించి తండ్రి ప్రభా ఈ నూతన సంవత్సరాన్ని మీరు దయా కిరీటం ఇచ్చి ప్రభా సజీవురాలుగా ఉంచి మీరు చూపించిన కృప అంతటి కొరకై మీకు వందనాలు ప్రభా. మీ బిడ్డలు చూపినటువంటి ప్రేమ ఆతిథ్యం అంతటి కొరకై ప్రభా మీరు వారిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. యవనస్తులు కూడికి వచ్చున్నాం తండ్రి, మీరే సాయం దయచేయండి. పాటల ద్వారాను తండ్రి, మీ వాక్యం ద్వారాను యవనస్తులతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు సమీపస్తులుగా, మీకు ఇష్టలుగా తండ్రి బిడ్డలు జీవించుటకు మీరే కృప చూపించండి. వాక్యమును తండ్రి యవన కాలంలో తండ్రి హృదయంలో తండ్రి ప్రభా సమృద్ధిగా నివసింపనిచ్చున్నట్టుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ, అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా విని చేయమని ప్రార్థిస్తూ, ఇచ్చిన సమయం కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటూ, పాటల్లోనూ తండ్రి ప్రభా వాక్య దానంలోనూ మీరే సహాయం అనుగ్రహించుమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి అన్న, ఎవరు సరే సరే, because we don't have time this Sunday, just we're going to have very little time in songs, and also then we'll look into the word of God. ఇది ఇలా రావట్లేదు.
Number 90. బలవంతుడేసు మహిమ పాడి వీలగున్న వివరింప. బలవంతుడేసు మహిమా పాడి విలగుని వివరింపా కల్వరి రక్షణ విలువా ఎల్లరికి దొరుకును ఆ రక్షణంబు బాహులెల్లను అంతులేని లోటు గలవి ఎన్నాడైనను చేరి కొనుకు ఎన్నాడైనను చేరి కొనుకు వెళ్ళాడనునా నీవు లేని శ్రమ ఎంతాయో ఇది నాలో ఎవరు నీవువైన ప్రభుని మాటలు ఆలపించి అంగీకరించు రక్షణంబు బాహులెల్లను అంతులేని లోటు గలవి ఎన్నిపోవు ఎన్నాడైనను చేరి కొల్లు వెన్నాడునా ఎన్నిపోవు ఎన్నాడైనను చేరి కొల్లు వెన్నాడునా ఉప్పు నిలబవులను ఇక ఉపయోగమే ఉండదు తప్పులన్నీ త్రోసివేయుము అప్పుడే ఆనందమప్పులు ఆ రక్షణంబు బాహులెల్లను అద్దులేని లోటు గలవి ఎన్నిపోవు ఎన్నాడైనను చేరి కొనుకు వెళ్ళాడనునా ఎన్నిపోవు ఎన్నాడైనను చేరి కొనుకు వెళ్ళాడనునా కలహముల మాని వెతుము మంచి జలముల త్రాగి ఆనందింతుము ఎల్లరమేగా మగము తొలగ దోషి అదులనియు ఆ రక్షణంబు బాహులెల్లను అంతులేని లోటు గలవి ఎన్నిపోవు ఎన్నాడైనను చేరి కొల్లు వెళ్ళాడనునా ఎన్నిపోవు ఎన్నాడైనను చేరి కొల్లు వెళ్ళాడనునా జలముల త్రాగి మీరు దేవుని సాక్షులయుండుడి భూమి ఎందరో తండ్రి గోవజూపుడి వారి ఆ రక్షణంబు బాహులెల్లను అందులేని లోటు గలవి ఎన్నిపోవు ఎన్నాడైనను చేరి కొనుకు వెళ్ళాడనునా
పాట సంఖ్య 165. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ పాట అయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాక్చువల్గా ఆన్లైన్ క్విజ్ రెడీ అయ్యింది. యాక్చువల్లీ ఈ వారం పెడదాం అనుకున్నాం, అండ్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ టైం, ఎందుకంటే అశోక్ అంకుల్ మళ్ళీ నాగాల్యాండ్ వెళ్ళాలి, ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో ద రీజన్ possibly, God willing, next Sunday we'll have the online youth meeting. Online quiz. మీ ఫోన్స్ తెచ్చుకోవాలా, మీ ఫోన్స్ తెచ్చుకుంటే మీ ఫోన్స్కి మేము క్వశ్చన్ పేపర్ పంపిస్తాం. నెక్స్ట్ వీక్ ఫోన్స్ లేవా? ఫోన్ తెచ్చుకుంటారు, ఉన్నాయి కదా అందరి దగ్గర. ఫోన్స్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి, మాకు ఫోన్ లేదన్న వాళ్ళు. నా ఫోన్ ఇస్తా ఉండే నీకు నీకు ఫోన్ లేదా? లేని వాళ్ళకి మళ్ళీ అది రాసిన తర్వాత మిగిలిన వాళ్ళు షేర్ చేయొచ్చు. తర్వాత వాళ్ళకు 10 నిమిషాలు, వాళ్ళకు ఒక 5 నిమిషాలు, మీకు ఒక 5 నిమిషాలు. 165. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు. యవ్వన కాలమున ప్రభు కాడిని మోయుము. యవ్వన కాలమున ప్రభు కాడిని మోయుము. విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమపరచు. విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు. కంచి పోరాటమును పోరాడుము యేసుకై. కంచి పోరాటమును పోరాడుము యేసుకై. విజయ జీవితము జీవించుచు దేవుని మహిమపరచు. విజయ జీవితము జీవించుచు దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం.
విలువైన నీ దేహంతో దేవుని మహిమపరచు. లోకమును ప్రేమింపకు, గతించు ఈ ఆశలు. లోకమును ప్రేమింపకు, గతించు ఈ ఆశలు. దైవాచిత్తమును జరిగించి నిరతం దేవుని మహిమపరచు. దైవాచిత్తమును జరిగించి నిరతం దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమపరచు. క్రీస్తులో నిలచియుండి అధికముగా ఫలించుము. క్రీస్తులో నిలచియుండి అధికముగా ఫలించుము. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమపరచు. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు. ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో క్రీస్తుకై. ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో క్రీస్తుకై. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమపరచు. పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు. So we'll now look into the word of God because we have very short time. సమయం తక్కువగా ఉంది కాబట్టి దేవుని వాక్యం చూద్దాం. Actually, we have many like what we say, like we have many other meetings this afternoon. ఈ యొక్క సాయంకాల సమయంలో మనకి ఎన్నో వేరే వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. So the reason we couldn't have the youth meeting right time at 3:30 in the afternoon. అందు నిమిత్తమే మనం ఈ యొక్క యూత్ మీటింగ్ 3:30కి కలిగి ఉండలేదు. But anyhow, because of the birthday gathering and also the very auspicious birthday gathering we had. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క పుట్టినరోజు దినం కానీ లేకపోతే ఇంకా శ్రేష్టమైన దినాల నిమిత్తము we thank God for that. దేవునికి ఎన్నో వందనాలు The gathering of all the saints and their love towards our dear ones. మా ప్రియమైన దేవుని బిడ్డలందరూ పరిశుద్ధులందరూ కూడా ప్రార్థన చేస్తా వచ్చినందుకు వందనాలు. And for their love towards our dear ones. మా ప్రియమైన వారి ఎడల వారికున్న ప్రేమ అనురాగాలను బట్టి వందనాలు. And we wish as the servants of God that both of them are celebrating their birthdays. May the Lord bless them and give them long life with good health, and also help them to serve Lord fruitfully
all through their life. ఎవరైతే ఈ యొక్క జన్మదినాన్ని వేడుకలు కలిగి ఉన్నవారుగా ఉన్నారో వారందరూ కూడా దేవుని సేవకుల తరపున వారు మంచి జీవితాన్ని కలిగి ఉండాలని, భవిష్యత్తులో కూడా దేవుని విషయమై దేవుని సేవ జరిగించేవారుగా, దేవుని పని విషయం ముందుకెళ్ళాలని దేవుని సేవకునిగా వారి గురించి ప్రార్థన చేస్తా వందనాలు చెల్లిస్తా ఉన్నాం. May the Lord bless them. వారిని దేవుడు దీవించును గాక. So as we are meditating from book of Psalms chapter 63, మనం ధ్యానిస్తా ఉన్నాం కీర్తన 63 and verses from 1 to 3. 1 నుంచి 3 వచనాలు. కీర్తన 63 1 నుంచి 3 వచనాలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. So here we see the psalmist is praising God. ఇక్కడ మనం చూస్తే ఈ కీర్తనకారుడు దేవుని గణపరుస్తా ఉన్నాడు. He lives before were not like that. His lips were not like that before. అంతకుముందు ఆయన యొక్క పెదవులు ఆ విధంగా ఉండలేదు. Now after knowing God and after seeing his power, after knowing his glory, after seeing his glory, now and also about his, after experiencing his loving kindness, now the psalmist's lips have turned to be a praising lips. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావమును, అలానే దేవుని యొక్క దయను ఎప్పుడైతే చూస్తా వచ్చాడు ఈ కీర్తనకారుడు, అప్పుడు తన పెదవులు తెరిచి దేవుని గణపరిచిన అనుభవంలో ఉంటా ఉంటాడు. Absolutely, his lips started to praise God. ఈయన పెదవులు దేవుని గణపరిచ నిమిత్తమై తెరవబడినవిగా ఉన్నాయి. What a wonderful transformation. ఎంత గొప్ప రూపాంతరం అది మనం గమనిస్తే. When we know the power of God and when we see the glory of God and when we come to know personally in experience the loving kindness of God, then our lips will be filled with the praise of God. ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా దేవుని యొక్క మహిమను, లేకపోతే ఆయన యొక్క దయను మనం అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే తెలుసుకున్న వారంగా ఉంటామో, అప్పుడే మన పెదవులు దేవుని స్తుతించే నిమిత్తమై తెరిచేవిగా ఉంటాయి, తెరవబడే. That is a wonderful transformation of a human being. మనుషులంగా, మానవులంగా అది ఎంతో గొప్పదైన రూపాంతరంగా ఉంటుంది, మార్పు చెందిన. Shall we turn to book of Psalms chapter 94? కీర్తన గ్రంథం 94, కీర్తన 94, కీర్తన 94. Psalm 108. క్షమించండి, 108. Psalm 108. కీర్తన 108, verses from 1 to 5. 1 నుంచి 5 వచనాలు. దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితార మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రజల్లో నిన్ను కీర్తించేదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘముల కంటే ఎత్తుగానున్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకునుము. Now here we see the psalmists have come into the experience of experiencing the mercy of God in a great measure. ఇక్కడ కీర్తనాకారుడు ఈ యొక్క దేవుని యొక్క కృపను ఎంతో కొలమానంగా దేవుని యొక్క కృపను చూస్తున్న వాడిగా ఉన్నాడు. This turned the lips of the psalmist into a praising lips. ఆ యొక్క అనుభవం అనేది ఈ యొక్క కీర్తనాకారుడికి ఈ యొక్క స్తుతించే పెదవులు అనుభవంలో ఉంచుతా ఉన్నాడు. So when we come into the experience of mercy of God, that will really bring a great change in our lives. ఈ యొక్క దేవుని యొక్క కృప అనుభవంలో మనం వచ్చినప్పుడు మన జీవితాల్లో కూడా ఎంతో మార్పు చెందిన The mercy of God will transform a person. దేవుని కృప అనేది ఒక మనిషిని మార్పు చెందించేదిగా ఉంటుంది. Like as how the caterpillar turns to be a butterfly, in the same way, after a person who knows the mercy or experience the mercy of God, there will be a great transformation in his life. ఎప్పుడైతే మనం చూసినట్లుగా గొంగళ పురుగు అనేది సీతాకోక చిలుకగా ఎప్పుడైతే రూపాంతరం ఎలాగ మారుతుందో, అలాగనే మన జీవితంలో కూడా దేవుని యొక్క కృపను మనం అనుభవించినట్లయితే మన పెదవులు అనేవి తినబడిన అనుభవంలోకి రూపాంతరం చెందేవిగా ఉంటాయి. Then that person will be a different person.
ఈ యొక్క వ్యక్తి రకరకాలుగా వేరే వేరే అనుభవాలతో ఉండేవాడు. And after knowing the mercy of God, he will be a totally a new creation. ఎప్పుడైతే దేవుణ్ణి అనుభవించడం, దేవుని గురించి తెలుసుకోవడం జరిగిందో, ఆయన ఒక నూతన సృష్టిగా చేయబడతా వచ్చాడు. A completely a new creation. పూర్తిగా కూడా నూతన స్వభావం కలిగిన Total వాడుగా ఉన్నాడు. transformation. మొత్తం కూడా రూపాంతరం చెందిన వాడుగా ఉన్నాడు. There is nothing like it's a partial transformation. ఇదేదో ఏదో కొద్ది కొద్దిగా రూపాంతరం చెందడం మాత్రమే కాదు, కొంత మాత్రమే Complete కాదు. transformation. సంపూర్తిగా రూపాంతరం చెందిన This అనుభవం evening, ఈ యొక్క సాయంకాల we'll సమయంలో only for a short while we'll meditate about the mercy of God. కొద్ది సమయం మాత్రమే దేవుని యొక్క కృపను గురించి మనం ధ్యానించేవాళ్ళం. How the mercy of God transforms a wicked and a sinner into a new creation. ఈ యొక్క కృప అనేది ఏ విధంగా ఈ యొక్క పాపి అయిన వారిని ఈ యొక్క కొత్త సృష్టిగా మార్చేదిగా ఉంటది అనేది. Shall we look Lord for help in prayer? ప్రార్థనలో దేవుని సహాయం మీద ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thanks for the living scripture what you have brought before us in thine everlasting mercy. ప్రభా నిత్యమైన కృపతోటి మా మధ్యకి తీసుకొచ్చిన ఈ యొక్క లేఖన భాగములను బట్టి వందనాలు. This evening make it be a very profitable and a very profitable one for eternity for all of us. ప్రభా ఈ యొక్క సాయంకాల సమయం మా అందరి నిమిత్తమై ఇదెంతో ప్రయోజనకరంగా ఉన్నట్లు నిత్యత్వం కొరకు మమ్మల్ని సిద్ధపరిచినట్లు సహాయం చేయండి. And also an evening that transforms our lives for the glory of God and for also for our blessedness. ప్రభా మా యొక్క ఆశీర్వాద నిమిత్తము నా తండ్రి నాయన మేము రూపాంతరం చెందే వారంగా ఉన్నట్లు సహాయం చేస్తురండి. Lord, thanks for all the young children who gathered here. ఎవరైతే ఇక్కడ సమకూర్చబడిన ఉన్నారో వారందరిని బట్టి యవనస్తులందరిని బట్టి Maybe they may be going through different phases in their lives. వారు యవన జీవితంలో ఎన్నో రకాలుగా ఎన్నో అనుభవాలు గుండా వెళ్తూ ఉండొచ్చు. Lord, you know what they are. ప్రభా వారు ఏమై ఉన్నారో మీరు సమస్తం ఎరిగిన దేవుడు. Through which what they are going through. వారు ఏటి నిమిత్తమై దేని ద్వారా వెళ్తున్నారో అవన్నీ తెలిసిన దేవుడు. And their problems. వారి యొక్క సమస్యలన్నీ and ఎరిగిన వాడు. difficulties. వారి యొక్క ప్రతికూలతలన్నీ ఎరిగిన and దేవుడు. the struggles. వారి పోరాటాలన్నీ ఎరిగిన దేవుడు. and the weaknesses. వారి యొక్క బలహీనతలు and ఎరిగిన the దేవుడు. failures. వారి యొక్క పతనాలు ఎరిగిన దేవుడు. Oh Lord, and also their wounds and everything what you thou knoweth. ప్రభా వారు బంధించబడిన వారే లేకపోతే తగ్గించుకొని కింద చూసేవారుగా ఉన్నారు. Lord, we uphold them in thine grace, in thine mercy, at thy feet, for thy asking for thy grace upon them. ప్రభా వారి మీద మీ కృప నుంచమని చెప్పి మీ పాదం దగ్గర అడుగుతా ఉన్నాం. Lord, this evening have mercy on both of thine unprofitable servants. ప్రభా మేమిద్దరం కూడా నిష్ప్రయోజన దాసులు మా మీద కూడా మీ Lord, కృపను give us ఉంచండి. open heavens and make thine spirit, I know auction of thine spirit be upon both of us. ప్రభా ఆ యొక్క తెరవబడిన ఆకాశం మా మధ్య ఉంచి నాయన మీ ఆత్మ మా మీద ఉంచుతురమ్మని ప్రార్థిస్తున్నాం. Lord, help us to have free course of thine spirit. ప్రభా మీ ఆత్మ సంచారం మా మధ్య జరిగినట్లు సాయం చేయండి. Gracious God, touch our lips. ప్రభా మా పెదవులు Give ముట్టండి. us thine utterance. ప్రభా మీ యొక్క సన్నిధిని మేము అనుభవించినట్లు Lord, సాయం చేయండి. make every one of us hear thine voice. ప్రభా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క స్వరం విన్నట్లు That సాయం none of చేయండి. us go empty from this place. ఆ విధంగా ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా ఉన్నట్లు సాయం చేయండి. Lord, bless this fellowship time. ప్రభా ఈ యొక్క సహవాసం దీవించండి. With thanksgiving we pray in the highly exalted, matchless, gracious name of our Lord and Savior Jesus Christ. ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన హెచ్చించబడిన యేసు ప్రభు ఘనమైన పరిశుద్ధమైన నామములో మీరు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here we see this evening, the mercies of the Lord really transforms a person into a different person, a blessed person. ఆ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క కృప అనేది ఒక మనిషిని ఏ విధంగా రూపాంతరం చెందిస్తా మనం చూస్తా వచ్చాం. It makes us so blessed. ఇది ఈ కృప అనేది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. So that is what in Lamentations chapter 3 we see. అందు నిమిత్తమే విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే Lamentations chapter 3. విలాప వాక్యములు After Jeremiah. Lamentations chapter 3 and verse 22. Yes. It is a mercy, it is Lord mercies that we are not consumed, because his compassions fail not. ఆయన కృప కలిగిన వారం కాబట్టి మనం నిర్మూలం కాకుండా వారంగా ఉన్నాం. His mercy is high, it reaches unto the heavens. ఆయన కృప అనేది ఆకాశం కంటే ఎత్తైనది. Because of his mercy we are not consumed. అందు నిమిత్తమే ఆయన కృపను బట్టి మనం ఇంకా నిర్మూలం కాకుండా because of his mercy his wrath is not upon us. దేవుని యొక్క కృప అనేది because of his mercy God's wrath is not upon us. దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క ఉగ్రత అనేది మన మీద లేకుండా ఉంది. Because of God's mercies
we are not consumed. The scripture says. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఆయన కృపను బట్టి మనం ఇంకా నశించే వారంగా లేము Because అన్నాడు. of the mercies of the Lord, we are not punished. మనము We are not punished. అందునిమిత్తమే ఆయన కృపను బట్టి మనము శిక్షకు పాత్రంగా లేమన్నమాట. What is the mercy of God? ఈ యొక్క దేవుని కృప అంటే ఏమిటంటే, What is the mercy of God? దేవుని కృప అంటే ఏమిటి? Who is God? ఆ దేవుడు ఎవరు? He is a God of all power and authority. ఆయన ఎంతో శక్తి అధికారం కలిగిన దేవుడు. And the scripture says, దేవుని వాక్యం చెప్తుంది, all power is given unto our Lord Jesus in heaven and on the earth. భూలోకమందును పరలోకమందును ఆకాశమందును సర్వ అధికారము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇవ్వబడి He ఉన్నదని has దేవుని all వాక్యం power సెలవిస్తుంది. in heaven. పరలోకంలో ఆయనకు అధికారం ఇవ్వబడతా He has వచ్చింది. all power on earth. భూలోకంలో కూడా ఆయనకు అధికారం ఇవ్వబడతా వచ్చింది. All power is given unto him. ఆయనకే సమస్త అధికారం ఇవ్వబడతా వచ్చింది. Not only in heaven and earth, his power was given unto him. పరలోకము భూమి మీదనే ఆయనకు అధికారం ఇవ్వబడటం మాత్రమే కాదు కానీ, God has also given him power over all the flesh. ఈ యొక్క శరీరుల అందరి పైన ఆయనకు అధికారం అనుగ్రహించిన వాడు. John's Gospel chapter 17 verse 2. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, 17:2. నీ కుమారుడు నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. And all power is given. The Lord Jesus was given power over all the flesh. సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం అనుగ్రహించిన So now we see the power of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారమును మనం చూస్తాము. He has all power in heaven. ఆయనకి పరలోకంలో అధికారం ఇవ్వబడతా He has all power on earth. భూమి మీదను అధికారం ఇవ్వబడతా He వచ్చింది. has all power over all the flesh. ఆ యొక్క సమస్త శరీరుల మీద కూడా అధికారం అనుగ్రహించబడతా Over వచ్చింది. all the flesh, he has all power. ఆ సమస్త శరీరుల మీద సమస్త అధికారం కలిగిన వాడు. He can do anything with them. ఆ అధికారం ద్వారా ఏమైనా చేయగల శక్తి. No one will question him. ఆయన ఎవరు కూడా ప్రశ్నించే అధికారం No లేదు. one will ask him, what have you done with this man or with this woman? ఈ యొక్క మనిషికి లేకపోతే ఈ యొక్క మగ మనిషికి ఆడ మనిషికి నువ్వేం చేసావని అడగటానికి ఎలాంటి అధికారం లేదు. Because all power is given unto him. ఎందు నిమిత్తం అంటే ఆయనకే సమస్త అధికారం ఇవ్వబడతా వచ్చింది. Now recently new governments were elected. ఇప్పుడు మనం చూస్తే కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయబడతా వచ్చింది. Now until 5 years no one can question them. ఈ యొక్క 5 సంవత్సరాల వరకు కూడా ఎవరు కూడా వారి నిమిత్తమై ప్రశ్నించరు. If anybody questions them, ఎవరైతే ప్రశ్నించేవారుగా what ఉంటారో, sir, why are you doing like this? We have elected you. Then what they will do? ఏం చేస్తున్నారు మీరు, మేము మిమ్మల్ని ఎన్నుకుంటా వచ్చాము, మీరు ఇలా చేస్తారా అని చెప్పి ఎవరన్నా క్వశ్చనిస్తే ఏమైంది? Keep you in jail. మిమ్మల్ని అందరూ తీసుకెళ్లి జైల్లో వేస్తారు. Don't question anybody. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ప్రశ్నించవద్దు. Keep all your questions in your heart. మీ హృదయంలోనే ప్రశ్నలన్నీ మీ హృదయంలోనే ఉంచుకోండి. You will find answers later. తర్వాతే మీరు వాటన్నిటికీ జవాబులు పొందగలరు. So many questions in life God will answer in his time. మనకున్న ప్రశ్నలన్నిటికీ కూడా తగిన సమయంలో దేవుడే జవాబు ఇచ్చేవాడిగా ఉంటాడు. We need not rush or we need not be hasty in knowing the answers for our questions. In finding answers for our question. ఈ ఆన్సర్లు ఏంటి అని చెప్పేసి ఆన్సర్ తెలుసుకోవాలని చెప్పి మనం ఏదో ఆతురపడి తొందరపడే అవసరం లేదు. So the thing is that our Lord has all power. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, మన దేవునికి సమస్త అధికారం ఇవ్వబడతా వచ్చింది. Over all the flesh. సమస్త శరీరం మీద అధికారం. Not for 5 years. ఈ యొక్క 5 సంవత్సరాలు మాత్రమే కాదు, it is for eternity. నిత్యత్వంలో కూడా అధికారం ఇవ్వబడతా throughout all generations. ఈ యొక్క తరములన్నిటిను అధికారం కలిగిన So he can do anything with anybody. ఆయన ఏదైనా ఎవరి నిమిత్తమైనా చేయగల శక్తిమంతుడు. But Bible says we are not consumed because of his mercies. ఆయన కృపను బట్టి మనం నశించిపోయే వారంగా లేము అని అంటున్నాం. Why we are not consumed? ఎందు నిమిత్తము మనం ఇంకా నశించిపోలేదు? Because we are sinners. మనం పాపులమైనప్పటికీ we need to be consumed. మనము నశించబడవలసిన వారమే. we need to be destroyed. మనము శిక్షించబడవలసిన, పాడు చేయబడవలసిన వారము. we need to be thrown into the hell. ఆ యొక్క నరకాగ్నిలోకి త్రోయబడవలసిన వారము. we need to be sorely punished. నిశ్చయంగా మనము శిక్షను అనుభవించవలసిన వారము. because of the words that we have spoken through our mouth. ఏదైతే మన మాటల ద్వారా చేస్తా వచ్చామో, పాపం చేస్తా వచ్చామో, because of our evil imaginations, wicked imaginations. ఆ యొక్క చెడు సంబంధమైన ఆలోచనల ద్వారా
because of a lust of eyes and a lust of flesh and because of pride of life. ఏదైతే శరీరాశ నేత్రాశ జీవపడంబలు మనలో కలిగి ఉన్న వాటి ద్వారా, Because of the sin what we have committed with our hands. మన చేతులతో చేసిన పాపం ద్వారా, Because of the sin that we have committed with this body. ఈ యొక్క శరీరం ద్వారా జరిగించే ప్రతి పాపం ద్వారా, Because of the sin what we have committed with our feet. ఈ యొక్క మన పాదంతో జరిగిస్తా వచ్చిన పాపం ద్వారా, Because of all this thing, because of the sin what we have deeply and secretly covered in our hearts. ఏదైతే మనం రహస్యంగా లేకపోతే ఈ యొక్క సమస్త దేహం ద్వారా ఏదైతే జరిగిస్తా వచ్చిన పాపం ఏదైతే ఉందో దాని అంతటి ద్వారా, all the sin has to be punished. ఈ యొక్క పాపములన్నిటిని బట్టి మనము శిక్షకు పాత్రులమైన we have to be consumed. We need to be consumed. ఏదైతే ఉందో అది మనము శిక్షించబడవలసిన వారము, దహింపబడవలసిన. For every sin there is certainly punishment is there. ఏదైతే పాపం ఉందో వాటన్నిటికి కూడా శిక్ష ఉంటా ఉంటుంది. Every sin has to be punished. ప్రతి పాపం కూడా శిక్షించబడవలసిన వారు. But our God is so merciful. అయితే మన దేవుడు ఎంతో కృప కలిగిన God, he can do anything with us because he has all power. దేవుడు ఏదైనా చేయగలడు ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. But he did not punish us. అయితే ఆయన మనల్ని శిక్షించడం లేదు. He did not punish us. మనల్ని శిక్షించడు. He had shown his mercy on us. ఆయన మన మీద తన కృపను చూపేవాడుగా ఉన్నాడు. Psalms 102. కీర్తన 102. కీర్తన 102. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 103 verse 10. 103 10వ వచనము. He has not dealt with us after our sins, nor rewarded us according to our iniquities. ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. He did not deal according to us according to our sins. ఈయన మన పాపములను బట్టి మనకేం చేయలేదు. ఆయన He did not reward us according to our iniquities. మన దోషములను బట్టి ఆయన మనల్ని శిక్షించలేదు. If he would thought of dealing with us according to our sins and iniquities, then and we would have been destroyed already. ఏదైతే ఇక పాపములు దోషములు ఉన్నాయో వాటి నిమిత్తమై ఆయన తీర్మానం చేసుకొని శిక్షించాలనుకుంటే మనం ఎప్పుడో కూడా నరకానికి వెళ్ళవలసిన వారు. That is the mercy of the Lord. అదే దేవుని యొక్క కృప అయి ఉన్నది. He did not punish us. ఆయన నిన్ను శిక్షించలేదు. He didn't want to punish you. ఆయన నిన్ను శిక్షించలేదు. It is his mercies that you are not punished. ఆయన శిక్షించలేదు అంటే కేవలం అది ఆయన కృప మాత్రమే. Every day what we are living on this earth is because of the mercies of the Lord that we are living on this earth. ఏదైతే మనం ఈ ప్రతిరోజు జీవించే వారంగా ఉన్నామో ఈ జీవితం అంతా కూడా దేవుని యొక్క కృప ద్వారానే మనం జీవిస్తున్న వారంగా ఉన్నాం. It is not because of your righteousness. ఇదేదో నీ నీతి మంత్రం బట్టి నువ్వు జీవించట్లేదు. It is not because of your good deeds. నువ్వేదో నీతి కార్యం జరిగించావని చెప్పేసి నువ్వు బ్రతకట్లేదు. It is not because of your talents. నీ యొక్క తలాంతులను బట్టి నువ్వు జీవించట్లేదు. It is not because of your preaching. నువ్వేదో బోధ చేస్తున్నావని చెప్పేసి మనం జీవించే వారంగా లేము. It is not because of your singing. నువ్వేదో గొప్పగా పాటలు పాడతావని జీవించే వారంగా లేము మనం. We are worthless people. మనం నిష్ప్రయోజకులమైన ప్రజలమే. We are unprofitable people. ఎందుకు ప్రయోజనం లేని వారం. We are born sinners. మనం పుట్టుకతోనే పాపులము. We are born with wickedness. We are born wicked people. దోషంలోనే మనము జన్మించిన వారంగా ఉన్నాం. When we are conceived in the womb of our mother, we are sinners. మనము తల్లి గర్భము నుండే పాపంలోనే పుట్టిన వారంగా ఉన్నాం. We have the seed of sin dwelling in us. మన యొక్క పాప బీజం అనేది మనలోనే నివసిస్తున్నదిగా ఉంది. But God seeing all this, still he did not punish us. ఇవన్నీ అనుభవాలు మనలో చూస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని శిక్షించట్లేదు. He is day after day he has been so merciful to you. ప్రతిరోజు దినం వెంబడి దినము ఆయన ఎంతో కృపగలిగిన వాడుగా కనబడుతున్నాడు. My dear young brothers and sisters, నా ప్రియమైన యవనస్తుడా, don't think that because of your power, young blood and hot blood, because of your muscle power, that you could live so many years on this earth. ఇదేదో ఈ యవన ప్రాయంలో నీకున్న బలాన్ని నీకున్న ఈ యొక్క శక్తిని బట్టి నువ్వేదో ఎక్కువ కాలం జీవిస్తావని చెప్పి నువ్వు అనుకోవద్దు. Don't be because of your education or because of your going or you are planning of living in a very good country or want to go to a good country. You don't think that you would live for a long time. నీకేదో గొప్ప విద్య ఉంది, నేను అక్కడికి వెళ్ళి జీవిస్తాను, ఆ మంచి దేశం వెళ్ళి అక్కడ ఉంటాను, సంతోషంగా ఉంటాను, నేను ఎక్కువ కాలం జీవిస్తానని నువ్వు అనుకోవద్దు. Every day it is because of the mercy of the Lord you are living on this earth.
earth. ఎందు నిమిత్తం అంటే ప్రతిరోజు నువ్వు జీవించే జీవితం అంతా కూడా ప్రభు అయిన దేవుని ద్వారా ఇవ్వబడిన కృప If you ద్వారా are waking up in the morning, it is because of the mercy of the Lord. It's because of the loving kindness of the Lord. ఉదయకాల సమయంలో నువ్వు తిరిగి లెగుస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి అని అంటే నువ్వు దేవుని కృపలోనే ఉన్నావు. దేవుని కృప నీ ఎడల ప్రత్యక్షమవుతుంది. God is giving you day after day that He wants you to return to Him. ఆయన నీకు దినదినము ప్రతి దినము ఆయన కృపను ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే ఆయన వైపు నువ్వు తిరగాలని. Psalm 92 and verse 2. కీర్తన గ్రంథము 92 2వ వచనం. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. See, to show forth thy loving kindness in the morning. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. It is because of His loving kindness and mercy that you are waking up in the morning. ఉదయకాల సమయంలోనే మనం నిద్ర మేల్కొని సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృపే. It is not guaranteed to us that once we go to sleep that we will wake up in the morning. ఇప్పుడు ఏదో నిద్రపోతున్నాము ఉదయకాలం లేస్తున్నాం అంటే మన జీవితంలో ఎలాంటి గ్యారెంటీ కూడా లేదు ఉదయం లేస్తావా లేదా. There is no guarantee. ఉదయకాల సమయం లేస్తామని షూరిటీ గ్యారెంటీ ఏమీ లేదు. I know a man. నాకు ఒక మనిషి తెలుసు. He came to church. ఆయన చర్చికి వచ్చేవాడు. After the church is over, he went to the home. ఎప్పుడైతే చర్చ్ అయిపోతా వచ్చిందో ఆయన ఇంటికి వెళ్తా వచ్చాడు. And he had a nice meal at home. తన ఇంట్లో గొప్ప భోజనం చేసిన వాడుగా ఉన్నాడు. Nice meal. ఎంతో మంచి ఆహారాన్ని తీసుకున్నాడు. Sunday very seldom that people will have some meat in their homes, fish, chicken or mutton like that. మనందరికి తెలుసు కదా సండే ఆదివారం వచ్చిందంటే మనందరం కూడా ఒక మటన్ చికెన్ మంచి భోజనం సిద్ధపరచుకునే వారంగా ఉంటాం. Afternoon we plan it very protein diet, very rich protein diet. మధ్యాహ్న కాల సమయంలోనే మంచి రిచ్ ప్రోటీన్ డైట్ అనేది మనం ప్రణాళిక కలిగిన వారంగా ఉంటాం. If there is no rich protein diet, ఇక్కడ మనకి ఎలాంటి రిచ్ ప్రోటీన్ డైట్ లేదు, then that is not a Sunday. ఎప్పుడైతే లేదో అది సండే రోజు కాదని అర్థం. We'll be like jingling, or we'll be like this Sunday there is no mutton or meat. ఈ సండే మనకి మటన్ గానీ లేకపోతే మాంసం గానీ లేదని చెప్పి అనుకుంటాం. We'll be thinking this Sunday is not fine. అనుకుంటాం అవన్నీ లేకపోతే ఈ రోజు ఈ ఆదివారం రోజు all the message what you heard is gone. ఏదైతే వర్తమానం చెప్పబడదో అంతా పోయిద్ది. Because of this food the Sunday is not good. ఈ యొక్క ఆహారాన్ని బట్టే ఆ రోజు ఆదివారం అనేది అంతగా అనిపించదు. This is Cain's nature. అది కయ్యూని యొక్క స్వభావం లాగా ఉంటది. Because of one meal he sold his birthright. For one meal. ఒక పూట. Yes, Esau, because of one meal he sold his birthright. ఈ యొక్క ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం అమ్ముకున్న వాడిగా మనకు this is Esau wicked nature. ఈ యొక్క ఏశావు ఈ యొక్క చెడు స్వభావం కలిగిన వాడు. Kingdom of God is not in food or any other thing. దేవుని రాజ్యము భోజనం పానం కాదని రాయబడతా వచ్చింది. And it's in see what Romans chapter రోమీయులకు రాసిన పత్రిక చూడండి. Romans chapter 14 verse 17. For the kingdom of God is not in meat and drink, but righteousness and peace and joy in the Holy Ghost. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమున అయి ఉన్నది. So it is not. And that man had a very nice meat, very nice afternoon lunch. ఇదేదో ఆయనకు మంచి భోజనం కలిగి ఉండటం అనేది. What happened, soon after he had his lunch? ఆయన మధ్యాహ్నం భోజనం తీసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? He was just leaning in his divan cot. ఆ యొక్క దివాన్ కాట్ మీద ఆయన అలా పడుకుంటా ఉన్నాడు. He got heart stroke. అతనికి యొక్క గుండె నొప్పి వచ్చింది. And by the time they took him to the hospital, ఎప్పుడైతే ఆసుపత్రికి తీసుకెళ్ళటం జరిగిందో, very nearby hospital, ఆ హాస్పిటల్ కూడా దగ్గరలోనే ఉంది, తనకు దగ్గరలోనే. He died. అయినప్పటికీ కూడా మరణించిన వాడుగా ఉన్నాడు. What a pathetic thing it is. ఎంత గొప్ప విచారకరమైన సంగతి ఇది. A sorrowful thing.
ఎంతో బాధాకరమైన సంగతి. So our lives are not guaranteed. మన జీవితం అనేది ఎలాంటి గ్యారంటీ లేనివి. There is no guarantee for our lives. మన జీవితాలకు ఎలాంటి గ్యారంటీ లేదు. My dear young brothers and sisters, నా ప్రియమైన సహోదర don't సహోదరి, think that because of what I am studying, because of what I am eating, I will live a long life. ప్రియమైన సహోదర సహోదరు, మనకి ఏదైతే ఉందో, మనకు ఉన్న విద్యను బట్టి కానీ, మనం తింటున్న తిండిని బట్టి కానీ మనం ఏదో జీవిస్తామని చెప్పేసి అనుకోవద్దు. We are of people of yesterday, not today. దేవుని వాక్యం అంటుంది మనం నిన్నటి వారమే అంట. Young brothers and sisters, ప్రియమైన యవనస్తురాలా, don't know the mercy of the Lord. Know the mercy of the Lord. దేవుని యొక్క కృపను నువ్వు తెలుసుకో, ఎరుగు. Come under the mercy of God. దేవుని కృప దగ్గరికి, దేవుని కృప కిందకి రమ్ము. If you do not consider the mercy of the Lord, దేవుని కృపను నువ్వు లక్ష్యం చేయకపోతే, then you may be consumed. నువ్వు దహించేవాడిగా, నశించిపోయేవాడిగా ఉంటావు. You may be consumed. నువ్వు నశించిపోయేవాడిగా ఉంటావు. So know the mercy of the Lord. దేవుని యొక్క కృపను ఎరుగు. Come under the mercy of the Lord. దేవుని కృప కిందకి రా. What is the mercy of the Lord, you know? అయితే దేవుని యొక్క కృప అంటే ఏంటో మీకు తెలుసా? God has sent his only begotten son into this world. ఆయన తన జనిత కుమారుణ్ణి ఈ లోకమును పంపించిన వాడిగా He ఉన్నాడు. put all your sin upon him. ఆయన మీద పాపం అంతటిని మోపిన వాడిగా ఉన్నాడు. He was crucified on the cross. ఆయన కలవరి శిలువ మీద సిలువేయబడతా వచ్చాడు. He was broken like anything. ఆయన విరగొట్టబడతా వచ్చాడు. And he was so much punished that nobody couldn't see him. ఆయన్ని చూడనొల్లని వాడిగా, ఎంతో శిక్షణ అనుభవించిన వాడిగా మారతా వచ్చాడు. And that he was crowned with a crown of thorns. ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడతా వచ్చాడు. The robe was taken from him. ఆయన నుండి తన వస్త్రము లాగివేయబడతా వచ్చాడు. And he was scourged. He was beaten. కొరడాలతో కొట్టబడతా వచ్చాడు. And he was on him was put a great cross of great weight. ఎంతో గొప్ప బరువైన సిలువని ఆయన మీద మోపుతా వచ్చారు. And he was asked to bear that cross to the Golgotha. ఆయన గొల్గొతా మీదకి తీసుకురావాలని చెప్పి కోరుకున్నవాడిగా. He was barely taken on the streets of Jerusalem to the mount of Golgotha. ఎంతో వేదనతోటి ఆయన యెరూషలేము వీధుల్లో గుండా గొల్గొతా కొండ మీదకి ఆయన కలవరి శిలువను మోసుకుంటా వెళ్తా ఉన్నాడు. They nailed him in their hands and in the feet. ఆయన యొక్క పాదముల దగ్గర, ఆయన యొక్క చేతులకి ఆయన గోర్లు కత్తిరిస్తా ఉన్నారు. మేకులు కొడతా వచ్చారు. He was nailed. మేకులు కొడతా వచ్చారు. In the hands and in the feet. ఆయన చేతుల్లో, ఆయన కాళ్ళల్లో మేకులు కొడతా వచ్చారు. All the blood was coming out of his body. ఆయన శరీరం నుంచి రక్తమంతా ధారలుగా కారుతా ఉంది. Why? ఎందు నిమిత్తం? Because of his mercy. ఆయన కృపను బట్టి. If he was not crucified, ఆయన ఎప్పుడైతే సిలువ వేయబడలేదు, if he was not punished on the cross, కలవరి సిలువ మీద ఆయన శిక్షణ అనుభవించకపోతే, then that punishment you have to take. ఆ యొక్క శిక్ష అంతా కూడా నువ్వు తీసుకోవాల్సిందా? That is the mercy of the Lord. అదే దేవుని యొక్క కృప అయ్యున్నది. You were not consumed because of his mercy. ఆయన కృపను బట్టి నువ్వు నశించిపోలేదు. The Son of God took your place. నీ యొక్క స్థానాన్ని దేవుని కుమారుడు తీసుకున్నవాడిగా ఉన్నాడు. And he paid the price for all your sins. ఆయన నీ పాపముల నిమిత్తమై క్రయమంతా చెల్లించిన వాడిగా ఉన్నాడు. He ఉన్నాడు. was crucified for your sins. నీ పాపముల నిమిత్తమై సిలువ వేయబడిన వాడిగా ఉన్నాడు. He shed his precious blood. ఆయన ప్రశస్తమైన రక్తాన్ని నీ నిమిత్తమై కార్చిన వాడిగా ఉన్నాడు. Because the blood of Jesus cleanseth us from every sin. ఎందు నిమిత్తం అంటే ప్రభువైన యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగేదిగా ఉంటుంది. To cleanse you, to bring you under the mercy of God, so that you be not consumed. God gave his son on the cross of Calvary as an offering for your sin. నిన్ను కడుగు నిమిత్తమై, నిన్ను శుద్ధినిగా చేయ నిమిత్తమై సమస్త ఆ శిక్షణ అంతా యేసుక్రీస్తు మీద మోపిన వాడిగా ఉన్నాడు. This is the mercy of the Lord. ఇదే దేవుని యొక్క కృప అయి ఉన్నది. The psalmists have come to know the mercies of the Lord. ఆ యొక్క కీర్తనకారుడు ఇలాంటి దేవుని కృపను కలిగిన వాడిగా, తెలుసుకున్న వాడిగా ఉన్నాడు. And he is saying that thine mercy is great upon me. ఆయన కృప ఎంతో ఉన్నతమైనది. Psalm 108 verse 4. కీర్తన 108 4వ వచనము. For thy mercy is great above the heavens. See, the mercy of God is great above the heavens. దేవుని యొక్క కృప అనేది ఆకాశం కంటే ఎంతో ఎత్తైనదిగా Now ఉన్నది. the psalmist is praising God for the mercy of God. ఈ యొక్క కీర్తనకారుడు దేవుని యొక్క కృపను బట్టి స్తుతిస్తా ఉన్నాడు. Verse 3.
3వ వచనము, I will praise thee, O Lord, among the people. I will praise unto thee among the nations. జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజల్లో నిన్ను కీర్తించేదను. I will praise thee. నేను నిన్ను స్తుతించేదను, I కీర్తించేదను. will praise thee among the people. ప్రజల్లో నిన్ను కీర్తించేదను. Among the nations I will praise thee. జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. Because now I came to know the mercy of the Lord. ఎందు నిమిత్తం అంటే నేను ఇప్పుడు తెలుసుకున్నాను నీ కృప ఎలాంటిదనేది. Because of your mercy my sin is forgiven. నీ కృపను బట్టి నా పాపం క్షమించబడతా You వచ్చింది. need not forgive my sin. You need not forgive my sin. నువ్వు నా పాపంలో క్షమించిన అవసరం లేదు. Yes. He did not forgive our sin. ఆయన మన పాపం క్షమించిన అవసరం లేదు. He can let us to go for lead us to the punishment for our sin. మనల్ని శిక్షణ అనుభవించడానికి వదిలేసి ఉండొచ్చు. What all the sins that you have done because of with your hands. నీ చేతుల ద్వారా నువ్వు ఏదైతే పాపం చేస్తావో with your feet. నీ యొక్క పాదముల ద్వారా with your చేసిన eyes. పాపం, నీ కళ్ళ ద్వారా with చేసిన your పాపం, heart. నీకు హృదయం ద్వారా with your పాపం, mind and soul. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ప్రాణ ఆత్మ ద్వారా what all చేసిన the sin పాపం, that you have committed against God. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏదైతే పాపం what all the sin చేస్తావో, that you have committed against the body that is the temple of God, what he has given to you. ఏదైతే దేవుడు నీకు ఆలయముగా ఇవ్వబడిన ఈ శరీరం ద్వారా నువ్వు ఏదైతే చేస్తావో ఆ పాపం ద్వారా, what and the substance what God has given to you for his glory, and what all the sin that you have committed with the substance what God has given to you. దేవుడు నీకు ఏవైతే ఇచ్చిన వాడిగా ఉన్నాడో దేవుని మహిమ నిమిత్తం వాటన్నిటి ద్వారా జరిగిస్తా వచ్చిన పాపం బట్టి God can punish you. నిన్ను ఆయన శిక్షించాలి. But he did not do that. అయితే ఆయన ఆ విధంగా చేయలేదు. He has been so merciful to you. ఎందు నిమిత్తం అంటే ఆయన నీ యందు కృప కలిగిన వాడుగా ఉన్నాడు. ఉన్నాడు. Same thing the mercy of the Lord is experienced by this psalmist. అలాంటి అనుభవమే ఈ యొక్క కీర్తనకారుడు కూడా అనుభవించిన అనుభవం. Because of the mercy of the Lord now he is praising God among the nations and among the people. ఆయన కృపను బట్టి ఈ కీర్తనకారుడు అనే జనముల మధ్యను ప్రజల మధ్య నేను నిన్ను కీర్తించదని అంటాడు. Here in 108 Psalm the psalm is written by David. ఆ యొక్క 108వ కీర్తన అనేది దావీదు ద్వారా రచించబడింది. You can see the heading over it. ఇక్కడ మనము హెడ్డింగ్ చూడొచ్చు. What is that written? దావీదు కీర్తన. The Psalm of David. దావీదు కీర్తన. This same David is saying in Psalms 51. ఈ యొక్క దావీదే కీర్తన 51లో అంటాడు, he is saying that I was born in sin. నేను పాపంలోనే పుట్టిన వాడను. And my mother conceived me in sin. నా తల్లి గర్భంలోనే నేను పాపంలోనే నేను గర్భం ధరించిన వాడను. And also verse 3, I acknowledge my transgressions and my sin is ever before me. 3వ వచనంలో ఆయన అంటాడు, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. verse 5, 5వ వచనం, behold I was shapen in iniquity and in sin did my mother conceive me. నేను పాపంలోనే పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను. And this man is saying that I am a born sinner. ఈ మనిషి అంటున్నాడు నేను పాపంలోనే పుట్టిన వాడను. And the conception of the seed of my conception is sin. నా యొక్క పాపం, తల్లి నన్ను గర్భం ధరించిన బీజం కూడా పాపం. నా తల్లి నన్ను గర్భం ధరించిన బీజం కూడా పాపమై ఉన్నది. The seed of the conception is also sin. నా తల్లి గర్భం ధరించిన ఆ యొక్క బీజం కూడా పాప బీజమై ఉన్నది. So my nature is sin from the childhood, from the mother's womb. నా యొక్క తల్లి గర్భంలో నుంచే నా యొక్క స్వభావం అనేది పాప స్వభావం. I have a sinful nature right from the mother's womb. నా యొక్క తల్లి గర్భం నుండే నేను పాప స్వభావం కలిగిన వాడను. My eyes, my hands, my feet, my heart and my soul, all of my body has the nature of sin. ఈ యొక్క నా శరీరంలో ఉన్న నా కళ్ళు గాని, నా చెవులు గాని, లేకపోతే నా యొక్క దేహం గాని, నా యొక్క చేతులు, కాళ్ళు, నా యొక్క హృదయం ఇవన్నీ కూడా పాప సంబంధమైనవి. Unknowingly I do sin. నేను తెలియకుండానే పాపం చేసేవాడినిగా ఉన్నాను. ఉన్నాను. I want to do good. నేను మంచి చేయాలనుకున్నప్పటికీ but still I can't do the good what I want to do. నేను ఏదైతే మంచి చేయాలని అది చేయకుండా చెడునే చేస్తా ఉన్నాను. That is what Paul is saying in Romans chapter 7. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఈ విధంగానే చెప్తా ఉన్నాడు. Romans chapter 7 the Paul is saying, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, and verse 18, I know that in me, that is in my flesh dwelleth no good thing, for to will is present with me, but how to perform that which is good I find not. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగటలేదు. Then he's saying that I see another law in my body. నాకు వేరొక నియమం ఉన్నది అని చెప్పి verse అంటున్నాడు. 23, 23వ వచనం, but I see another law in my member, warring against the law of my mind and bringing me into captivity to the law of sin which is in my members. 23వ వచనంలో
వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నుండి నా ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. Our members are filled with the nature of sin. మన యొక్క అవయవాలన్నీ కూడా పాప స్వభావంతో నిండిపోతా ఉన్నాయి. Though you are born in a rich family, నువ్వేదో గొప్ప ధనవంతుల ఇంట్లో పుట్టినప్పటికీ, though you are born in a literate family, నువ్వేదో చదువుకున్న కుటుంబంలో జన్మించినప్పటికీ, though you are born in a wealthy family, నువ్వేదో గొప్ప సంపద కలిగిన కుటుంబంలో this జన్మించినప్పటికీ nature will not change. ఆ యొక్క స్వభావం అనేది మార్పు లేనిది. Bible says, బైబిల్ అంటుంది, all have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. Though you have a very good skin tone, but still you are a sinner. నువ్వు మంచి రూపం కలిగినప్పటికీ, మంచి అందం కలిగిన వాడు అయినప్పటికీ నువ్వు పాపివే అని చెప్పి. Though you are born in any part of this world, but still you are a sinner, and by nature you are by birth and by nature you are a sinner. ప్రపంచంలో నువ్వు ఏ మూలలో పుట్టినప్పటికీ కూడా దేవుని వాక్యం అంటుంది నువ్వు పుట్టుకతోనే పాపివే. Nobody can become righteous by doing some good things. వారు చేసే కార్యములను బట్టి ఏ మనిషి కూడా నీతిమంతుడు అనిపించకూడదు. So nobody can turn to be a righteous person by education. వారి యొక్క విద్యను బట్టి ఎవరు కూడా నీతిమంతులుగా మార్చబడరు. By good job nobody can become righteous. వారి యొక్క ఉద్యోగమును బట్టి ఎవరు కూడా నీతిమంతులు అవరు. But it is through the mercy of the Lord that anybody can become righteous. అయితే దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు అవుతారు. Any great sinner can become righteous now. ఎవరైనా గాని దేవుని యొక్క కృపలో నీతిమంతులుగా అవుతారు. Apostle Paul is saying that he is the chiefest among all the sinners. ఈ యొక్క అపోస్తలుడు పౌలు అంటున్నారు పాపుల్లో ప్రధాన పాపిని అని అంటున్నాడు. But still this chiefest sinner now became a righteous man. అయితే ఇలాంటి ప్రధాన పాపి నీతిమంతుడిగా మారిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. First Timothy chapter 1 and verse 15. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. And this is a faithful saying and worthy of all acceptation that Christ Jesus came into the world to save sinners, of whom I am chief. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమును వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణ యోగ్యమైనదే ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. The chiefest sinner now became a righteous man. ఆ యొక్క ప్రధాన పాపి అయిన మనుష్యుడు నీతిమంతుడిగా మార్చబడతా వచ్చాడు. Now this David is a born sinner now become righteous. ఆ యొక్క దావీదు కూడా పాపములోనే జన్మించినప్పటికీ కూడా నీతిమంతుడు అవుతా వచ్చాడు. Mercy of the Lord that has forgiven them and made them righteous. ఇది దేవుని యొక్క కృప మాత్రమే. ఏంటి అని అంటే ఆయనే క్షమించి నీతిమంతులుగా చేస్తాడు. You may be any great sinner. నువ్వు ఎలాంటి స్థితిలో పాపి అయినప్పటికీ, however great may be your sin, నీ పాపం ఎంత భయంకరమైనప్పటికీ కూడా, however wicked may be your sin, నీ దోషం అనేది ఎంత భయంకరమైనప్పటికీ, however awkward may be your sin, నీ యొక్క పాపం అనేది భరించలేని ఎంత భారమైనదైనప్పటికీ, but still you can be forgiven. అయినప్పటికీ కూడా నువ్వు క్షమించబడే అనుభవం. It is the mercy of the Lord. You will not be consumed, but you will be forgiven because of the mercy of the Lord. దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే నువ్వు నశించిపోకుండా రక్షించబడిన అనుభవం. The mercy of the Lord can forgive any great sinner and can transform into be a new creation wherewith he can bring glory to the heavenly God. దేవుని యొక్క కృప అనేది ఎలాంటి గొప్ప ఘోర పాపినైనా క్షమించి తన నీతి నిమిత్తమై తన మహిమ నిమిత్తమై ఆయన్ని ప్రత్యేకపరిచేదిగా ఉంటుంది. Now this chiefest sinner is now become a preacher of righteousness. ఈ యొక్క ప్రధాన పాపి అయిన మనుష్యుడు నీతిమంతుడిగా మార్చబడిన అనుభవం మనం చూస్తా ఉన్నాం. What a great transformation. ఎంత గొప్ప రూపాంతరం. Now the Bible says, బైబిల్ అంటుంది, if anybody be in Christ, he is a new creation, all things have passed away and become new. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయన అన్నట్టు. God can make you a new creation. దేవుడే నిన్ను క్రొత్త సృష్టిగా చేయగలడు. Because of his mercy you can be a new creation. ఆయన కృపను బట్టి నువ్వు నూతన సృష్టిగా మార్చబడగలవు. When you come under the mercy of the Lord, దేవుని కృప కిందకు నువ్వు వస్తే, when you come under the mercy of the Lord that is under his cross, దేవుని సిలువ దగ్గరికి, ఆయన కృప దగ్గరికి నువ్వు వస్తే, when you come under the sprinkling blood of the Lord which is shed on the cross of Calvary for your mercy, నీ కృప నిమిత్తమై ఆయన కలువరి శిలువలో కార్చబడిన ఆ రక్తం దగ్గరికి నువ్వు వస్తే, that blood will cleanse away all your sin. ఆ యొక్క రక్తం అనేది నీ ప్రతి పాపమును తీసివేసేది. Then that blood will make you a new creation. ఆ యొక్క రక్తమే నిన్ను సమస్త నూతన సృష్టిగా చేసేది. All the defilement, all the wickedness, all the iniquity, all the wicked nature, sinful nature, what is there in your members of your body will be totally be removed by the sprinkling blood of Lord Jesus.
అలాంటి సందర్భాల్లో మన దేహంలో ఉన్న అపవిత్రత కానీ, మన దేహంలో ఉన్న దోషములు, పాపములు వీటన్నిటిని కూడా తీసివేసి దేవుడు నూతన సృష్టిగా చేసేవాడు కాదు. As soon as the blood of Lord will wash us right from the head to the toe, ఎప్పుడైతే ఈ యొక్క అరికాలు మొదలు నన్నెత్తి వరకు ఆయన రక్తం అనేది కడుగుబడతా ఉంటుందో, then the sinful nature from every member of the body will be wiped away. ఆ యొక్క కడుగుబడిన అనుభవంలో నీ యొక్క దేహంలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్న పాప స్వభావం అనేది కడగబడతా ఉంటది. Will be cleansed purely. ఆయన నిన్ను శుద్ధి చేసేవాడిగా ఉంటాడు. And then the divine nature of Lord Jesus will enter into us. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవిక స్వభావం అనేది నీలో ప్రవేశించి, holy nature, ఆ యొక్క పరిశుద్ధమైన that divine nature, ఆ యొక్క దైవిక స్వభావం, that heavenly nature, ఆ యొక్క పరలోక సంబంధమైన the స్వభావం, nature of love, ఆయన యొక్క ప్రేమ కలిగిన the nature of the kindness, ఆ యొక్క దయగల స్వభావం, all this will enter into you. అలాంటి స్వభావములన్నీ కూడా నీలో ప్రవేశించేవిగా that ఉంటాయి. will make you a new creation. అదే నిన్ను కొత్త సృష్టిగా This మార్చబడుతుంది. is the mercy of the Lord. అదే దేవుని కృప. My dear young brothers and sisters, నా ప్రియమైన యవన if you సహోదరులారా, haven't yet come across haven't yet known the mercy of the Lord, this evening come under the mercy of the Lord. ఎవరైతే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఈ యొక్క కృపను పొందలేని వారిగా ఉన్నారో, ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన కృప దగ్గర You will not pay anything for it. దీని నిమిత్తమే నువ్వు ఏమి This చెల్లించవసరం లేదు. mercy is for free. ఈ యొక్క కృప అనేది ఉచితము. This mercy is for free. ఈ కృప అనేది ఎంతో ఉచితమైనది. He is freely giving this mercy for you. ఆయన నీ నిమిత్తమై ఈ యొక్క కృపను ఉచితంగా This అనుగ్రహిస్తున్నాడు. mercy is freely dispersed over all the world. ఈ యొక్క కృప అనేది ప్రపంచం ప్రతి ఒక్కరికి ఇవ్వబడతా ఉంది. This mercy is dispersed to every mankind, to every people that speak any tongue. ఎవరైనా ఏ భాషను మాట్లాడే వారికైనా కానీ ఈ కృప ఒకరి నుంచి ఒకరికి రాబడతా వస్తుంది. Now this mercy is even before you. ఇలాంటి కృప అనేది ఈ సమయంలో మీ My మధ్య కూడా dear ఉంది. young brothers and sisters, నా ప్రియమైన యవనస్తుడా, Lord is యవనస్తురాలా, asking you, దేవుడు my అడుగుతున్నాడు, dear son, నా my కుమారుడా, dear daughter, నా కుమార్తె, will you come under my mercy? నా కృప దగ్గరికి నువ్వు Will you వస్తున్నావా? come under the mercy of cross? దేవుని కలవరి శిలువ అనే కృప దగ్గరికి నువ్వు Will you వస్తున్నావా? come under the blood of mercy? దేవుని రక్తం అనే కృప దగ్గరికి నువ్వు వస్తున్నావా? Will you come under my grace, mercy? నా కృప, నా యొక్క కృప దగ్గరికి నువ్వు వస్తావా? If you come under my mercy, ఎప్పుడైతే నువ్వు నా కృప దగ్గరికి వస్తావో you will not be consumed. నువ్వు నశించిపోవు. All your great sin will be forgiven. నీ యొక్క గొప్ప పాపములన్నీ కూడా క్షమించబడతాయి. Maybe you are struggling in sin. నువ్వు ఏదో పాపమును బట్టి నువ్వు పోరాటం చేస్తా ఉండొచ్చు. You want to be good, but you are not able to be good. నువ్వు మంచివాడు అయినప్పటికీ కూడా మంచి You are trying to కార్యము be good. జరిగించలేకపోవచ్చు. You are trying to be good, నువ్వు మంచివాడుగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు, but you are not able to live good. నువ్వు మంచి జీవితం అయితే జీవించలేని అనుభవం లేకుండా ఉంటుంది. You don't have that power and that strength to become good. నువ్వేదో మంచిగా జీవించడానికి సంబంధించిన ఆ యొక్క శక్తి అది It is a నీకు mercy. లేకుండా ఉంది. It is the mercy of the Lord. ఇది దేవుని యొక్క కృప మాత్రమే. The mercy is great over you. ఆ కృప అనేది నీ ఎడల ఎంతో ఉన్నతమైనది. The psalmists have come under the mercy of God. ఈ యొక్క కీర్తనాకారుడు ఆ యొక్క కృప కిందకి వస్తున్నాడు. Because of his mercy, ఆయన కృపను బట్టి now become a new creation. ఆయన నూతన సృష్టిగా మార్చబడతాడు. Sinful nature is gone. ఆయన ఒక పాప స్వభావం మార్చబడతా Wicked వచ్చింది. nature is gone. దోష స్వభావం మార్చబడతా వచ్చింది. Now all his nature is changed. తన స్వభావం అంతా మార్చబడతా He got వచ్చింది. a divine nature. ఆ యొక్క దైవ స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు. Now he became pure. ఆయన పరిశుద్ధుడు అవుతా వచ్చాడు, పవిత్రుడు అవుతా వచ్చాడు. He became pure like God. దేవుని వలె పవిత్రుడు అవుతా వచ్చాడు. He became pure like God. పవిత్రుడు అవుతా వచ్చాడు దేవుని వలె. Bible says, బైబిల్ అంటుంది, be holy పరిశుద్ధంగా ఉండండి, because I am holy. ఎందుకంటే నేను పరిశుద్ధుడును కాబట్టి. You must be also holy. నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. Bible, in other words, we can say, మనం వేరే రకం చెప్పాలంటే, you be holy like me. నాలాగా పరిశుద్ధుడుగా ఉండాలి. Is that possible? ఇది సాధ్యమైనదేనా? Is that possible? ఇది సాధ్యం అయ్యిద్దా మనకి? In TV we get one aerial ad, one surf excel ad, one tide ad. All people promise your clothes be white. ఈ టీవీలో మనం చూస్తే మన కుడి పక్క ఎడమ పక్క మన బట్టలన్నీ తెల్లగా అవుతా ఉంటాయి అంటారు. One fellow will give surf excel ad. ఒకసారి ఏమో సర్ఫ్ ఎక్సెల్ యాడ్ వచ్చింది. Soon after surf excel, సర్ఫ్ ఎక్సెల్ అయిపోయిన వెంటనే the soap will go like this. సోప్ అనేది ఇలా స్క్రీన్ మీద అలా వెళ్ళిద్ది అనమాట. Tide.
all the soil cloth become like sparkling white. ఏదో మురికిపోయి నల్లగా ఉండదంతా ఏదో తెల్లగా మెరుస్తా అదంతా కనపడేది. Soon after, మళ్ళీ వెంటనే aerial challenge. ఏరియల్ ఛాలెంజ్, We challenge you, they will say. ఛాలెంజ్. Soon after that, దాని తర్వాత rin. రిన్ వస్తుంది మళ్ళా, With a spark. ఎక్కువ స్పార్క్, రిన్ స్పార్క్. Rin. So there's a great confusion. వీటన్నిటిలో మనం ఎంతో కొంచెం కలవరంగా ఉంటాం. What soap should I buy? ఏ సబ్బు కొనాలి ఇంకా? All are promising me white. ఇవన్నీ కూడా అన్ని తెల్లగా చేస్తే అన్ని వాగ్దానం చేస్తానే ఉన్నాయి. But you know, when we bring them, ఎప్పుడైతే మనం తెస్తాం no stains will go. అలాంటి మురికి కూడా పోదు అనమాట. No stains will go. మురికి ఏది పోదు. Only the removable soilless will be removed, but that's it. ఏదైతే పోతాయో అలాంటి మురికే పోయిద్ది. But the hard stains won't go. కఠినమైన మురికి ఏం పోదు. But mercy of the Lord is so great. అయితే దేవుని కృప అనేది ఎంతో ఉత్తమమైనది. It can remove the stains on you. ఆయన నీ మురికి అంతా తీసివేసేవాడుగా ఉంటాడు. The stains of sin and spots of sin will be removed and you become totally white like a wool. పాప సంబంధమైన మురికి ఈ యొక్క వాటన్నిటిని తీసివేసి నిన్ను తెల్లగా, వస్త్రము తెల్లగా ఎలా ఉంటుందో అలా తెల్లని స్వభావం కలిగిన వాడుగా నేను చేస్తాను. My dear young brothers, నా ప్రియమైన యవనస్తుడా, come under this mercy. ఈ యొక్క కృప దగ్గరికి రా. కృప కిందకి 20 years back, 20 సంవత్సరాల క్రితం I came under this mercy. ఈ యొక్క కృప కిందకి నేను వచ్చిన I am వాడిగా a great sinner నేను ఎంతో పాపిని, and I have did very great sins, నేను ఎన్నో గొప్ప పాపములు చేస్తా వచ్చాను. and I want to kill myself. I want to kill myself. నన్ను నేను చంపుకోవాలనుకున్నాను. And the sin, like it is haunting me. ఎందు నిమిత్తం అంటే ఆ యొక్క పాపం అనేది నన్ను వెంటాడుతా ఉంది. And there is no peace at all. నా జీవితంలో ఎలాంటి సమాధానం లేదు. The sin is saying that you are not worthy to live on this earth. ఆ పాపం అంటుంది, ఆ పాపము నువ్వు ఈ లోకంలో జీవించడానికి యోగ్యుడవు కాదు. You are a great sinner. ఎందుకంటే నువ్వు గొప్ప పాపివి. And you need not live on this earth. నువ్వు జీవించడానికి అర్హుడు కాదు. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టావు. You have no right to live. నువ్వు జీవించడానికి అధికారం లేదంటుంది. You deceived your parents. నువ్వు నీ తల్లిదండ్రులను మోసం You చేస్తావు. deceived your brothers. నీ రక్త సంబంధి నీ అన్నదమ్ములను మోసం చేస్తావు. You deceived your sisters. నీ యొక్క సహోదరులను మోసం చేస్తా వచ్చావు. You deceived your teachers. నీ యొక్క టీచర్స్ ని మోసం చేస్తా You వచ్చావు. deceived your friends. నీ యొక్క స్నేహితులను మోసం చేస్తా వచ్చావు. And you are a big sinner. అందు నిమిత్తం నువ్వు గొప్ప పాపివి. You have no right to live. నువ్వు జీవించడానికి అర్హుడు కాదు. And for all these voices that came unto me, I said, yes, I deceived my parents. I deceived my brothers. I deceived my sisters. I deceived myself. I sinned against God. Yes, I shouldn't live, I thought, and I decided to kill myself. అలాంటి శబ్దము నా ఎదురుకు వచ్చినప్పుడు నేను పెద్దగా అంటా ఉన్నాను, అవును నేను నా తల్లిదండ్రులను మోసం చేశాను, రక్త సంబంధికులను మోసం చేశాను, గురువులను మోసం చేశాను, స్నేహితులను మోసం చేశాను, నేను జీవించడానికి ఎలాంటి యోగ్యుడిని కాదు అని చెప్పి నేను అనుకున్నాను. Even today, ఈ రోజు కూడా my conviction is, నా యొక్క ఒప్పుకోలు ఏంటంటే I am not worthy to live on this earth. నేను జీవించడానికి ఈ లోకంలో ఎలాంటి యోగ్యత లేని వాడిని. For every day I praise God. ప్రతి దినము కూడా దేవుని స్తుతించేవాడినిగా ఉంటాను. I only live purely because of the mercy of the Lord. ఎందు నిమిత్తం అంటే ఆయన కృప ద్వారా మాత్రమే జీవించిన వాడిగా. Only because of his mercy I am living. ఆయన కృపను బట్టి మాత్రమే నేను జీవించిన వాడినిగా ఉన్నాను. I don't know what is tomorrow. నాకు ఏది మంచో చెడో నాకైతే తెలియదు. I don't know what will happen tomorrow. రేపు నాకేం జరిగిద్దో నాకైతే తెలియదు. But I praise God that God has given me one more day. దేవుడు నా జీవితంలో ఇంకో దినాన్ని ఇచ్చినందుకు నేను ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవాడినిగా ఉంటాను. Can you say that you have a good day before you? నీ మధ్యలో నీ ముందు మంచి దినము మంచి రోజు ఉందని నువ్వు చెప్పగలవా? If you don't come under the mercy of God, ఎప్పుడైతే నువ్వు దేవుని కృప దగ్గరికి రావో, you will be definitely consumed. నువ్వు నిశ్చయముగా నశించిపోయేవాడు. Come to the God of mercy. దేవుని కృప దగ్గరికి రా. Come to the God of mercy. దేవుని కృప కిందకి. Confess your sins. నీ పాపములు ఒప్పుకో. All the lies, నీ యొక్క అబద్ధములన్నీ, all the lies, confess. ఈ అబద్ధములన్నీ ఒప్పుకో. All the sins that you have done, you confess.
ఏదైతే పాపం చేస్తా వచ్చి వాటన్నిటిని దేవుని All దగ్గర the ఒప్పుకో. secret, wicked life what you lived, confess before God. ఏదైతే రహస్య పాపంలో రహస్యమైన దోషములు జరిగించిన వాడిగా ఉన్న చెడు Come కార్యములు on, వాటన్నిటిని come, ఒప్పుకో. come under the mercy of the Lord. దేవుని కృప దగ్గరికి రా, కృప కిందికి రా. Come under the mercy of the Lord. దేవుని కృప దగ్గరికి రా. His mercies are over you. ఈ కృప అంతా కూడా నీ నిమిత్తమే. His God is waiting to shower His mercy on you. నీ యొక్క ఆ, కృప కృప కృపతో నింపాలని ఆయన కోరుకుంటున్న వాడిగా. Other two things are there. God willing, we'll share it in the next Sunday. ఇంకా 2 సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం మనం చూద్దాం. What is the greatest blessing through mercy what we get? We'll see next Sunday. ఈ యొక్క కృప ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది అనేది మనం వచ్చే వారం చూద్దాం. But this evening, ఈ యొక్క సాయంకాలం anybody ఎవరైనా who haven't yet accepted Christ Jesus to be their savior, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే this evening, ఈ యొక్క give your సాయంకాల hearts సమయం to God. దేవునికి మీ హృదయం అర్పించండి. God wants to shower His mercy over you. ఆయన నీ మీద తన కృపను He wants to forgive you. He wants to forgive you. ఆయన నిన్ను క్షమించాలనుకుంటున్నాడు. If you come under His mercy, ఆయన కృప కిందకి నువ్వు వస్తే there is no punishment for your sin. నీ యొక్క పాపం నిమిత్తమై ఎలాంటి శిక్ష లేదు. You have to accept Christ Jesus as your savior. నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా You అంగీకరిస్తావు. invite Lord Jesus into your heart. నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయంలోకి చేర్చు. Ask Jesus to cleanse you with His precious blood. ఆయన్ని అడుగు నీ పాపం క్షమించమని. Then God will forgive you. ఆయన నిన్ను క్షమించేవాడు. He will come into your heart. ఆయన నీ హృదయంలోకి వచ్చేవాడుగా He will pour His mercy over you, and with His precious blood He will cleanse you and make you righteous. ఆయన నీ హృదయంలో తన కృపను కుమ్మరించి ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగేవాడిగా ఉంటాడు. And they will make you righteous. ఆయన నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. From then on, అప్పటి నుంచి you will have a praising lips. నీ యొక్క అనుభవంలో స్తుతించే పెదవులు కలిగిన వాడుగా ఉంటాడు. Only mercy of the Lord will open your mouth with the praise of God. దేవుని యొక్క కృప మాత్రమే దేవుని స్తుతించే బిడ్డగా నీ పెదవులు తెరవగలదు. My dear young brothers and sisters, ప్రియమైన is యవ్వనస్తుడా, there anybody who hasn't yet accepted Christ Jesus as your savior? You give your hearts this evening. ఎవరైనా దేవుని సొంత రక్షణ అంగీకరించాలని ఆశించిన వారు మీ హృదయాలు దేవునికి అప్పగించండి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా ప్రభువా, మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రభా మీ దాసులను మరుగుపరుచుకొని ప్రభా మీరు అనుగ్రహించినటువంటి మీ శ్రేష్టమైన వాక్యం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యవనస్తులకు అవసరమైనటువంటి వాక్య భాగాలను తండ్రి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కొరకై మీకు వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, దావీదు మహారాజు పాపంలో పుట్టినవాడు, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించినన్నాడు. అయితే ఎప్పుడైతే మీ కృప మీద ఆధారపడ్డాడు తండ్రి ప్రభా, మీ కృపను పొందాడు తండ్రి, తన పెదవులు మిమ్మల్ని స్తుతించుటకు ప్రారంభించాయి. మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని శ్లాఘించుటకు, మిమ్మల్ని కీర్తించుటకు తండ్రి తన జీవితంలో ప్రభా అనుభవం గుండా తండ్రి మీరు తీసుకొచ్చారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా బిడ్డలైనటువంటి వారు యవనస్తులు తండ్రి ప్రభా, ఇంకా ఎవరైతే తమ హృదయాన్ని మీకు ఇవ్వలేదో, ఎవరు తమ పాపం విషయమై తండ్రి పశ్చాత్తాపపడలేదో, ఎవరు ఇంకా మారు మనసు పొందలేదో వారితో మీరే మాట్లాడండి ప్రభా. ఈ దినమే తండ్రి ప్రభా వారి హృదయాన్ని మీకు ఇచ్చినట్లుగా మీరే వారిని తండ్రి ప్రభా ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దావీదు జీవితంలో చేసినటువంటి మీరు చూపినటువంటి కృపను తండ్రి వారికి కూడా మీరే చూపించి ప్రభా మీ మార్గంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సాయం తెచ్చిన మా యవనస్తులు ఎవ్వరు కూడా తండ్రి అపవాది చేత మోసగించబడి నశించిపోకుండా తండ్రి ప్రభా వారందరూ కూడా తండ్రి ప్రభా పరలోక రాజ్య వారసులుగా చేయబడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ పొందినటువంటి వారిగా ఉండి తండ్రి మీ యందు ఆనందించేటువంటి వారిగా మీరే వారిని చేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, మీ వాక్యాన్ని దీవించండి ప్రభా, హృదయంలో భద్రపరచమని ప్రార్థిస్తూ పాటల ద్వారాను తండ్రి వర్తమానం ద్వారాను మీరు మాట్లాడిన విధానం కొరకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మరి గృహాలకు వెళ్తుండగా మీ సన్నిధి వాతో ఉంచమని, మరి తిరిగి కలుసుకునేంత వరకు మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభా నూతనంగా వచ్చినటువంటి తండ్రి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ కృప చూపించమని యేసు ప్రభు దివ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సాంగ్ బుక్స్ పెట్టండి.